హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 29వ భాగం. 5 నిమిషాల తర్వాత లేచిన రిషికి పక్కన వసుధార కనిపించకపోవడంతో వర్షిత్ చుట్టూ దిండ్లు పెట్టి బయటికి వచ్చి వసుధార కోసం చూశాడు. వసుధార బోట్ చివర నిలబడి ఆశ్చర్యంగా చుట్టూ ప్రకృతి చూస్తూ ఉండటం గమనించి నవ్వుకుంటూ తనని వెనక నుంచి హత్తుకుని, నచ్చిందా అని అడిగాడు రిషి. నచ్చిందా ఏంటి రిషి? సూపర్ ఉంది. మనం ఎక్కడికి వచ్చాం? పైగా ఈ బోట్ హౌస్ కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం స్టే చేసిన బోట్ హౌస్ కాదు కదా ఇది అని అనుమానంగా అడిగింది వసుధార. కరెక్ట్గా గెస్ చేసావు వసు. ఇది ఇంతకుముందు బోట్ హౌస్ కాదు. నువ్వు మనం ఉండే ప్రపంచం మాత్రమే అడిగావు. ఇంతకుముందు బోట్ హౌస్ దగ్గర ఇంకా చాలా బోట్ హౌసెస్ ఉన్నాయి. అందుకే స్పెషల్గా దీనిని బుక్ చేశాను. ఇది మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు మన సొంతం. అండ్ ఇదే దానికంటే ఇంకా పెద్దది. డబుల్ బెడ్రూమ్, కిచెన్ కూడా ఉంది. ఇక మనం ఉంది ఈ నది మధ్యలో. ఇక్కడికి ఎవరూ అంత త్వరగా రారు. మనం మాత్రమే. మనతో పాటు ఈ బోట్ డ్రైవర్ మాత్రం ఉంటాడు. అంతే. ఇక మనకి కావాల్సినవన్నీ ఆల్రెడీ నిన్న తెచ్చేసుకున్నాం కదా. సో డైలీ మనమే వండుకొని తింటూ ఇక్కడ ఎంజాయ్ చేయటమే. నచ్చిందా నా ప్లాన్ అని వసుధార మొహంలోకి చూస్తూ అడిగాడు రిషి. నచ్చిందా ఏంటి? పిచ్చి పిచ్చిగా నచ్చేసింది రిషి. చాలా బాగుంది అని గట్టిగా అరుస్తూ రిషి వైపు తిరిగి గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ రిషి, థ్యాంక్ యూ సో మచ్. కానీ నువ్వు నన్ను ఈ బోట్ హౌస్కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు నాకెందుకు మెలకువ రాలేదు? అంత మొద్దులా ఎలా నిద్రపోయాను అని అనుమానంగా అడిగింది వసుధార. రిషి ముసిముసిగా నవ్వుతూ, అది సీక్రెట్. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ముందు కాఫీ ప్రిపేర్ చేసి తీసుకురా వసు అంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే వసుధార కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపరేషన్లో పడిపోయింది. రిషి ఫ్రెష్ అయి వచ్చాక వసుధార 2 మగ్స్లో తీసుకువచ్చిన కాఫీస్లో ఒక మగ్ రిషి చేతిలో పెట్టి మరో మగ్ వసుధార తీసుకొని ఓపెన్ ఏరియాకి వెళ్ళి అక్కడ అరేంజ్ చేసిన చైర్లో కూర్చుని చుట్టూ ప్రకృతిని చూస్తూ అక్కడి క్లైమేట్లో వెచ్చగా ఉన్న కాఫీ సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. రిషి వసుధార వెనక్కి వెళ్ళి తన పక్కన కూర్చొని వసుధారకి సైట్ కొట్టుకుంటూ కాఫీ సిప్ చేస్తూ ఉన్నాడు. అలా ఇద్దరు కాఫీ కంప్లీట్ చేయటానికి 20 నిమిషాలు తీసుకున్నారు. 20 నిమిషాల తర్వాత వసుధార తను తాగిన కాఫీ కప్ పక్కన పెట్టి చల్లగా అనిపించి భుజం చుట్టూ చేతులు వేసి భుజం దగ్గర రుద్దుకుంటూ ఉంటే రిషి తన కాఫీ కప్ పక్కన పెట్టి వసుధార చేతిని పట్టుకొని తన ఒడిలోకి లాక్కొని, నీకు చలిగా అనిపిస్తే నన్ను ఇలా హత్తుకోవాలి, అంతేకాని నీకు నువ్వే వేడి పెంచుకోకూడదు వసు అని హస్కీ వాయిస్లో అంటూ వసుధార చెవితమ్మని మునిపంటితో పట్టిలాగాడు. అసలే చలి, అందులోనూ భర్త కౌగిలి, చిలిపి అల్లరి మొత్తం వెరిసి వసుధార శరీరంలో చిరుచెమటలు తీసుకువస్తే రిషి తనని గమనిస్తూనే ఇంకొంచెం ముందుకు వెళ్తూ వసుధార నడుం చుట్టూ తన పట్టు బిగించి పెదవులతో బుగ్గల మీద రాస్తూ, మార్నింగ్ ఇలా భర్తని పస్తులు ఉంచకూడదంట వసు, తెలుసా నీకు? మార్నింగ్ కిస్ ఒకటి ఇచ్చావనుకో రోజు మొత్తం చాలా హ్యాపీగా సాగిపోతుందంట. సో మనం ఈ రోజు నుంచి ఇలానే పెట్టుకుందాం. మార్నింగ్ లేవటమే నువ్వు నాకు స్వీట్ కిస్ ఇవ్వు. నేను అంతకంటే ఎక్కువ పెద్ద స్వీట్ కిస్ నీకు ఇస్తాను. ఈరోజు ఎలానో పోయింది కాబట్టి కాఫీ కూడా తాగేశాం కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా కాఫీ కిస్ ఇచ్చుకుందాం అంటూ వసుధారని తన వైపు తిప్పుకొని కొంటెగా తన కళ్ళల్లోకి చూస్తూ వసుధార కింద పెదవిని తన పెదవుల మధ్యలోకి తీసుకున్నాడు రిషి. ఆల్రెడీ ముద్దు ఎక్స్పీరియన్స్ ఉండటంతో వసుధార పరవశంగా కళ్ళు మూసి రిషి మెడ చుట్టూ ఒక చేతిని వేసి మరో చేతిని రిషి జుట్టులోకి పోనిచ్చింది. వసుధార సహకారం కూడా అందటంతో రిషి ముద్దులోని గాఢతని పెంచాడు. అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు కానీ వర్షిత్ నిద్రలేచి నిదానంగా కిందకి దిగి వచ్చి మమ్మీ డాడీ అంటూ ఏడుస్తుంటే ఇద్దరూ తేరుకొని వసుధార ముందుగా రిషిని దూరంగా తోసేసింది.
అలా తోసే టైంలో రిషి పంటి కింద తన పెదవి నలగటం వలన బ్లడ్ రావటంతో రిషి వైపు చిరుకోపంగా చూసి ఆ బ్లడ్ని చున్నీతో తుడుచుకుని లోపలికి వెళ్ళింది. రిషి వసుధార చిరుకోపాన్ని చిరుసిగ్గుని ఎంజాయ్ చేస్తూ తను కూడా బ్లష్ అవుతూ జుట్టు వెనక చెరుపుకొని నా కొడుకే నా రొమాన్స్కి విలన్లా తయారయ్యేలే ఉన్నాడే అని నవ్వుకుంటూ అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి వసుధార వర్షిత్ని బుజ్జుకించి వాష్రూమ్లోకి తీసుకువెళ్ళింది ఫ్రెష్ చేయించడానికి. వాళ్ళిద్దరూ వచ్చేలోపు రిషి కిచెన్లోకి దూరి భార్యకి కొడుకుకి తన బోట్ డ్రైవర్కి కలిపి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే పనిలో పడిపోయాడు. యాక్చువల్గా రిషి వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారంటే రిషి ఎలా అయినా తన మీద ఉన్న తన ఫ్యామిలీ చూపు తప్పించాలని ముందుగానే వాళ్ళ కళ్ళెదురుగా ఒక నార్మల్ బోట్ హౌస్ తీసుకుని అందులో స్టే చేశాడు. అలా ఆ రోజు నైట్ వసుధారని బుజ్జగించి టాబ్లెట్ వేశాక తను మత్తుగా నిద్రలోకి జారుకున్నాక ఇంకా అక్కడే ఉంటే తన వాళ్ళ చూపు తన మీదే ఉంటుందని, ప్రైవసీ ఉండదని, వసుధార కోరుకున్న సంతోషాన్ని మనస్ఫూర్తిగా రిషి ఇవ్వలేడని ముందుగానే కేరళ వచ్చే ముందే మరో పెద్ద బోట్ హౌస్ బుక్ చేసుకుని ఉండటంతో అజయ్ గారు పెట్టిన స్పైని నిద్రపోతున్న టైంలో నిదానంగా తన లగేజ్ని ముందుగా పెద్ద బోట్ హౌస్లోకి మార్చి తర్వాత వర్షిత్ని తీసుకువెళ్ళి కింగ్ సైజ్ బెడ్ మీద పడుకోబెట్టి నెక్స్ట్ వసుధారని తీసుకువెళ్తూ నీకోసమే వసు ఇదంతా అని ప్రేమగా అనుకుంటూ వర్షిత్ పక్కన వసుధారని పడుకోబెట్టి డ్రైవర్తో ఎవరూ లేని ప్లేస్కి తీసుకువెళ్ళమని చెప్పాడు. అలా బోట్ హౌస్ నైట్ టైంలో నది మధ్యలోకి చేరింది. మధ్యలోకి చేరాక రిషి ప్రశాంతంగా వసుధారని తన గుండెల మీదకి చేర్చుకుని మరోవైపు వర్షిత్ని తన చేతి మీద పడుకోబెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇక ఎటువంటి డిస్టర్బెన్స్ లేదని. అలా వర్షిత్ వసుధార ఇద్దరు స్నానం చేసి డ్రెస్అప్ అయి వచ్చేసరికి రిషి ఇద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ ఆమ్లెట్ జ్యూస్ ప్రిపేర్ చేసి ఉండటంతో వసుధార నవ్వుతూ అరే అప్పుడే టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేసారా, నేనే చేద్దామనుకున్నాను అని అంది. పర్వాలేదులే, నాకేమంత పెద్ద కష్టం కాదు, కానీ వాడికి మాత్రం మిల్క్ కలిపి బ్రేక్ఫాస్ట్ చేశాక ఇచ్చే అండ్ డ్రైవర్కి కూడా పెట్టే అని చెప్పి ఫ్రెష్ అయి వస్తాను అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు రిషి. అలా రిషి ఫ్రెష్ అయి షార్ట్ వేసుకుని బయటికి వచ్చేసరికి వసుధార డ్రైవర్కి పెట్టేసి వర్షిత్కి తినిపించి పాలు తాగిస్తూ ఉంది. వర్షిత్ పాలు కూడా తాగేశాక ఆల్రెడీ వర్షిత్ కోసం బొమ్మలు కూడా తీసుకువచ్చి ఉండటంతో వాటిని ఆడుకోమని చెప్పి వసుధార రిషి అక్కడే ఉన్న చిన్న డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరు మాత్రమే కూర్చుని దాని దగ్గర కూర్చొని వసుధార రిషి ప్లేట్లో వడ్డించగానే నేను నీకు తినిపిస్తాను, నువ్వు నాకు తినిపించు వసు, ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం ఇదే ఫాలో అవ్వాలి అని ప్రేమగా అంటూ వసుధార నోటికి పీస్ అందించగానే వసుధార చిరునవ్వుతో సరే అని తల ఊపి రిషికి పెడుతూ తను తినేసింది. అలా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక వర్షిత్ స్విమ్మింగ్ కోసం అడగటంతో ఆల్రెడీ స్విమ్మింగ్ సూట్ విత్ రింగ్ కూడా వర్షిత్ కోసం తెప్పించి పెట్టడంతో నువ్వు కూడా షార్ట్ వేసుకొని రా వసు, స్విమ్ చేద్దాం, ఇక్కడ ఎవరూ లేరు కదా అని అన్నాడు. నో నో, నా వల్ల కాదు స్విమ్ చేయటం అని వసుధార భయంగా అంటుంటే రిషి బలవంతంగా వసుధారని ఒప్పించి తన చేత షార్ట్ టీషర్ట్ తనవే వేయించి మరీ బయటికి తీసుకువచ్చి వర్షిత్ని కూడా రెడీ చేసి నిన్న స్విమ్మింగ్ అడిగావు కదా కన్నా, ఇప్పుడు నేర్పిస్తాను కదా అని వర్షిత్ చుట్టూ రింగ్ జాగ్రత్తగా పెట్టి స్విమ్ సూట్ కూడా ఉండటంతో వర్షిత్ని రిషి తనతో పాటు నీళ్ళల్లో దింపి వసుధార కోసం చెయ్యందించాడు. వసుధార భయంగా రిషి వైపు చూస్తూ ఉంటే రిషి నేనున్నానంటూ కళ్ళార్పి భరోసాని ఇచ్చాడు. అంతే, వసుధార ఇంకేం ఆలోచించకుండా రిషి చేతిలో తన చేతిని కలిపింది. రిషి నిదానంగా తనని నీళ్ళల్లో దించి నీకు స్విమ్ వచ్చు కదా అని అనుమానంగా అడిగాడు. హా డాడీ, నాకన్నీ నేర్పించాడు
అని వసుధార చిరునవ్వుతో చెప్పి స్విమ్ చేస్తూ ఉంటే రిషి వర్షిత్కి నేర్పిస్తూ తను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అలా మధ్యాహ్నం వరకు ఆ వాటర్లోనే స్విమ్ చేసి మధ్యాహ్నానికి బోట్ హౌస్ ఎక్కి మరోసారి ఫ్రెష్ అయ్యి వర్షిత్కి చలి వేయకుండా స్వెటర్ వేసేసి వసుధార లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే రిషి వర్షిత్తో ఫ్రూట్స్ తినిపించి ఆడుకోమని చెప్పి వసుధారకి హెల్ప్ చేయటానికి కిచెన్లోకి వెళ్ళాడు. ఆ విధంగా మరోసారి రొమాన్స్ చేయటానికి ఛాన్స్ దొరుకుతుందేమోనని. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. And please like, share, comment and subscribe.